ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఈరోజు అదిరిపోయే గుడ్ను చెప్పారండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది గతంలో ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు హామీ ఇచ్చారో అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు డబ్బులు అనేది విడుదల అయితే చేస్తున్నారండి. ఇందులో ప్రధానంగా ఈ నెల పెన్షన్లు కూడా ప్రభుత్వం అనేది దీనిపైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ఒకసారి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఒంటరి మహిళలకు ఇక వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు విడుదలైతే చేయబోతున్నారట. పైసలు అనేది మనకు ఏ రోజున డబ్బులు అనేది చేతికి అందుతాయి. ఈ నెల పెన్షన్లు ఎప్పటి వరకు ఇస్తారు? కొన్ని జిల్లాలకే డబ్బులు అనేది ఇచ్చారు, ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది రాలేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి అప్డేట్ కూడా తీసుకురావడం జరిగిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మూడుసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా పెన్షన్లు అనేది ప్రస్తుతం ఇస్తున్నారో వాటిని పూర్తిగా రద్దు చేసి ఆసరా చేయుత పెన్షన్లుగా ప్రభుత్వం అయితే మార్చి ఇవ్వబోతుందట. సో ఎవరెవరికి ఇవ్వబోతున్నాయి, ఎవరెవరికి కొంతమందికి ఆల్రెడీ కొన్ని డబ్బుల పెండింగ్లు అయితే ఉన్నాయి. ఈ నెలకు సంబంధించి కొన్ని పైసలు అనేది కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేశారట. ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలు, కామారెడ్డి, అదేవిధంగా వరంగల్, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేశారండి. దాదాపు వచ్చిన 5 తారీఖు వరకు అయితే ఇస్తారనమాట. ఇంకా మిగతా జిల్లాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు అంటే కొన్ని జిల్లాలకు ముందుగా, కొన్ని జిల్లాలకు రేపు ఎల్లుండి ఇలా డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి. పెన్షన్ డబ్బులు అయితే చేతికి అయితే అందిస్తున్నారండి. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లో కూడా ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది సంవత్సరం అయిన తర్వాత మనకి పెన్షన్లు అనేది ఆసరా చేయితే పెన్షన్లుగా దాదాపు 5 లక్షల మందికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అనేది ముందుకు వచ్చిందండి. స్పెషల్గా ఏదైతే ఒంటరి మహిళలు కావచ్చు, దివ్యాంగులకు వీళ్ళందరికీ కూడా 4,000, 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రో అన్న ప్రకారమే, హామీ ప్రకారం ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అయితే ముందుకైతే రావడం జరిగింది. పాత పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇదైతే ఈ నెల మాత్రం పెన్షన్లు కాకుండా పాత నెల డబ్బులు ఇచ్చి మనకు జనవరి కొత్త సంవత్సర కానుకగా పెన్షన్లు అనేది పెంపు అనేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అదే కానుకగా మరొకటి ఇప్పటి వరకు కొంతమంది 2 నెలల 3 నెలల పెన్షన్లు అనేది తీసుకోలేదు కదా, అటువంటి వారికి కూడా అదే నెలలో ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర అప్పు అయితే తీసుకుంది కాబట్టి పథకాన్ని ప్రారంభించాలని చూస్తుందన్నమాట. కొత్త లిస్ట్ అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి నెల కూడా ఆసరాలో కొన్ని డబుల్ పెన్షన్ ఉన్నారు. సో అటువంటి వారికి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నవారు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన వారికి ప్రతి నెల ఎంక్వైరీ చేసి వారిని తొలగిస్తున్నారు. 3 నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోయినా కూడా కట్ చేస్తున్నారు కాబట్టి